చాలా సంతోషం సార్. ఆశ్రమంలో చిన్న ప్రోగ్రాం వల్ల ఎంగేజ్మెంట్కి రాలేకపోయాను. అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. అమ్మా శ్రీవల్లి, ఎంగేజ్మెంట్ బాగా జరిగిందా అమ్మా? ఎంగేజ్మెంట్ జరగలేదండి, క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? ఎందుకండి? పెళ్లి కొడుకు ఫ్యామిలీ మేమనుకున్నంత మంచివాళ్ళు కాదని ఆఖరి నిమిషంలో తెలిసింది. అందుకే ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసేసాం. అవునా? ఎవరూ లేని అనాథగా పెరిగింది. పెళ్లి జరిగితే అయినా ఒక కుటుంబం తోడుంటుందని చాలా ఆనందపడ్డాను. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మాత్రం శ్రీవల్లి కండగా ఈ కుటుంబం లేదని ఎందుకు అనుకుంటున్నారు? శ్రీవల్లి ఇప్పుడు వజ్రపాటి ఆడపిల్ల. తనకెప్పుడూ ఈ కుటుంబం అండగా ఉంటుంది. నిజం తెలియకపోతేనే ఇట్ట మాట్లాడుతూ ఉంటాడు. నిజం తెలిస్తే ఈ ఆస్తినంతా అమ్మి పేరు మీద రాసేస్తాడేమో. నా కొడుక్కి ఏమి మిగలకుండా పోతుంది. అట్టా జరగకూడదంటే నిజం ఎప్పటికీ బయటపడకూడదు. అయినా శ్రీవల్లికి పెళ్లి చేసి అప్పుడే పంపడం మాకిష్టం లేదు. తనని మాతో ఇంకొన్ని రోజులు ఉంచడానికి దేవుడు ఇలా చేసినట్టున్నాడు. సరే అమ్మా, నేనిక బయలుదేరతా. విషయం గురువుగారికి చెప్తాను. వచ్చేవారు ఆయన నేను కలిసి వస్తాం. సరే బాబాయ్. వెళ్ళొస్తాను మేడం. మంచిదండి. వెళ్ళొస్తాను సార్. మంచిదండి. అమ్మయ్యా, వీడు పోతా ఉండాడు. ఒక నిమిషం అండి. శ్రీవల్లి కన్నతల్లి గురించి మా అందరికీ కూడా కొన్ని అనుమానాలున్నాయి. ఆవిడ గురించి మీరేమైనా కొంచెం క్లారిటీ ఇస్తారా? ఏమైంది? ఉన్నట్టుండి సుహాసిని గురించి మాట్లాడుతూ ఉండోది. ఇప్పుడు ఆ మేనేజర్ గాడు సుహాసిని గురించి మాట్లాడడం మొదలు పెడితే నిజం మొత్తం తెలిసిపోతుంది. అడగండమ్మా, నాకు తెలిసింది నేను చెప్తాను. శ్రీవల్లిని ఆశ్రమంలో జాయిన్ చేయించింది మా అత్తయ్య గారే అని చెప్పి ఆవిడ ఫోటో మీరిచ్చారు. కానీ శ్రీవల్లి ఏమో తను చిన్నప్పటి నుంచి ఇంకో ఆవిడ ఫోటో తనతో ఉందని, తనే తల్లి అనుకుంటుందని చెప్తుంది. ఇద్దరిలో శ్రీవల్లి తల్లి ఎవరో మీకేమైనా తెలుసా? మాకు తెలీదు బాబు. కానీ ఆ ఇద్దరిలో ఒకరు శ్రీవల్లికి తల్లి అని మాత్రం తెలుసు. ఆ ఇంకో ఆవిడ ఫోటో ఏమైనా మీ దగ్గరుందా? ఆశ్రమంలో ఉంది. శ్రీవల్లి దగ్గర కూడా ఉంది. నా దగ్గర ఉన్న ఫోటో పోగొట్టుకున్నాను బాబాయ్. ఆశ్రమంలో ఉన్న ఫోటో ఏమైనా మాకివ్వగలరా? మేము ఆవిడ్ని కలిసి శ్రీవల్లి గురించి నిజం తెలుసుకుంటాం. తప్పకుండా సార్, ఇప్పుడే తెప్పిస్తాను. రవి, ఆఫీస్ రూమ్ లాకర్లో శ్రీవల్లి వస్తువుల్లో ఒక ఆవిడ ఫోటో ఉంటుంది. దాన్ని తీసుకుని నువ్వు వెంటనే నేను పెడుతున్న లొకేషన్కి వచ్చేయి. అలాగే సార్. 10 నిమిషాల్లో వచ్చేస్తాడమ్మా. సరే అండి. మీరు కూర్చోండి. ఈవిడేది? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఓరి నాయనో, ఇప్పుడు గాని ఆ తోకగాడు ఆ సుహాసిని ఫోటో తెచ్చి ఆ శ్రీవల్లి తల్లి ఫోటో అని చెప్తే ఏంది నా పరిస్థితి? అందరికీ నిజం తెలిసిపోతుందిగా. నిజంగాని బయటపడితే నా మొగుడు ఈ తోరి కొట్టూరుకోడు, సంపినా సంపుతాడు. ఎంకన స్వామి, ఈ గండ నుంచి ఎట్టగట్టెక్కల? ఏమో, నాకే తెలీదు. ఏమైందత్తయ్య మీకు?
ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆ, ఆ, ఇందాక కూడా ఆ అనాథ శరణాలయం మేనేజర్ని చూసి నువ్వెందుకు దాక్కున్నావమ్మా? ఆ, దాక్కున్నానా? నేనెందుకు దాక్కుంటానా బోడా? అదే ఎందుకు అని అడగటానికి వచ్చాం అత్తయ్య. మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థం అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అంత టైం లేదమ్మీ. అబ్బోడా, ఆ అసిస్టెంట్ గాడు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో తీసుకుని ఇక్కడికి బయలుదేరుంటాడు కదా. హ, ఆ ఆ అబ్బి ఆ ఫోటో తీసుకుని ఇంటికి రావద్దబ్బోడా. వస్తే మనకేం అవుతుంది? మన జీవితాలు తారుమారైపోతాయిరా. మీ నాయన గాని ఆ ఫోటో చూస్తే నా పానాలే తీసేస్తాడు. శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటోకి నాన్నకి ఏంటి సంబంధం అమ్మా? ఆవిడ ఫోటో చూస్తే నాన్నకెందుకు కోపం వస్తుంది? ఇప్పుడు నీకు నిజం చెప్పే టైం లేదబ్బోడా. నువ్వు ముందు బయలుదేరి ఆ అసిస్టెంట్ దగ్గర ఫోటో లాగేసుకొని ఆ సుజాత ఫోటో పెట్టు. వాడు ఈ ఇంటికి ఆ సుజాత ఫోటోని తీసుకురావాలా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటం లేదమ్మా. ముందు నాకు విషయం క్లారిటీగా చెప్పు. ఆ ఫోటో చూస్తే నీకే విషయం అంతా అర్థమవుతుందిరా. ముందు నా కోసం నువ్వు వీడి నుంచి బయలుదేరబ్బోడా. సరే అమ్మా, టెన్షన్ పడకు. నేను వెళ్ళి ఆ ఫోటో సంగతి చూస్తాను. ఆ, నిషి, నువ్వు అమ్మ దగ్గర ఉండు. సరే. శ్రీవల్లి ఎవరి కూతురు? శ్రీవల్లి ఎవరి కూతురు? శ్రీవల్లి ఎవరి కూతురు? చెప్పరు కదా. పోనీ నేను చెప్పనా? ఆ శ్రీవల్లి సుహాసిని అత్తయ్య కూతురే కదా. అత్తయ్య కూతురే కదా. అత్తయ్య కూతురే కదా. ఈ విషయము నీకెప్పుడు తెలుసుండదమ్మీ? ఇప్పుడే మీరు ఈ క్వశ్చన్ అడిగాకే తెలిసి అడిగాకే తెలిసి. అత్తయ్య నిషి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్ నుంచి వచ్చిన రోజు మీరు మాట మార్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అదే స్నేహితురాలు కూతురని చెప్పబోయి సుహాసిని కూతురని వచ్చేసి ఉండదే. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మీరు నిజం దాచి వేస్ట్ అత్తయ్య. చెప్పండి, అసలు ఏం జరిగింది? చాలాసేపటి నుంచి అత్తయ్య నిషి వాళ్ళు కనిపించట్లేదు కదా కేదార్. హరిగారు రాగానే పిన్ని హాల్లో నుంచి వెళ్ళిపోయింది రాత్రి. శ్రీవల్లి మదర్ ఫోటో తీసుకొస్తున్నారని చెప్పగానే నిషి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. శ్రీవల్లి గురించి మాట్లాడిన ప్రతిసారి అత్తయ్య గారు ఎందుకంత కంగారు పడుతున్నారో, ఆవిడెవరో తెలియకుండా ఎందుకంత జాగ్రత్త పడుతున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు.